ఆతిఫ్ అహ్మద్ 1962 ఆగస్టు 10 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఫిరోజ్ అహ్మద్ గుర్రపు బండి నడుపుతూ జీవితాన్ని సాగించేవాడు. ఆతిఫ్ చదువులో అంతగా రాణించలేదు. చిన్నతనంలోనే చిన్న దొంగతనాలు అలవాటయ్యాయి. హై స్కూల్ కూడా పూర్తి చేయలేదు. 1979లో కేవలం 17 ఏళ్ల వయసులోనే అతనిపై మొదటి హత్య కేసు ఫైల్ అయింది. అప్పట్లో అలహాబాద్ రైల్వే స్క్రాప్, పాత ఇనుము కాంట్రాక్టుల కోసం గ్యాంగ్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. రైల్వేలో వాడే పాత పట్టాలు, పనికిరాని ఇంజన్లు, పాత కోచ్లు, విడిభాగాలు, ఇతర ఇనప సామాన్ని స్క్రాప్ అంటారు. ఇవి రైల్వేకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి సంవత్సరం వేల టన్నుల స్క్రాప్ ని గవర్నమెంట్ ఆక్షన్ ద్వారా అమ్ముతూ ఉంటుంది. ఈ పాత ఇనుమును అమ్మడానికి గవర్నమెంట్ టెండర్స్ ని పిలుస్తుంది. వీటిని కొనుక్కున్న కాంట్రాక్టర్స్ తక్కువ ధరకు కొని బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇందులో కోట్లాది రూపాయల లాభం ఉంటుంది. అందుకే 80s ఆ టైంలో అలహాబాద్ వంటి చోట్ల ఈ టెండర్లను దక్కించుకోవడానికి నేరస్తులు గ్యాంగ్ లాగా ఏర్పడి గొడవలు పడుతూ ఉండేవారు. వేరే ఎవరూ టెండర్ వేయకుండా భయపెట్టడం, తమకు అనుకూలమైన ధరకే ఈ స్క్రాప్ దక్కేలా చేయడం, వీటి కోసం అప్పట్లో గొడవలు జరిగి హత్యలు జరిగేవి. ఆతిఫ్ అహ్మద్ ఈ స్క్రాప్ గొడవల వల్ల కేవలం 17 ఏళ్ల వయసులోనే అతనిపై మొదటి హత్య కేసు నమోదైంది. ఒక వ్యక్తిని చంపడంతో అతని నేర సామ్రాజ్యం మొదలైంది. దురంధర్ 2 ఆతిఫ్ అహ్మద్ రియల్ లైఫ్ స్టోరీ డీటెయిల్గా వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది. చూసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.